హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. నేను చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నేనైతే మా బాబు 7th మంత్ బర్త్డేకి రెయిన్బో థీమ్ చేద్దాం అనుకున్నా. ఇలా అయితే చేశాను. నెక్స్ట్ అయితే నేనైతే 7 అయితే కట్ చేసుకొని కార్డ్‌బోర్డ్‌ని దాన్నైతే పెయింట్ చేశాను. అలాగే ఒక పెద్ద షీట్ అయితే తీసుకొని దాని మీద అయితే రెయిన్బో వేసి దానికి కూడా పెయింట్ చేసి అయితే కట్ చేసుకున్నాను. అలాగే మబ్బులు ఉంటాయి కదా! అవి కూడా అయితే వైట్ పేపర్‌తో కట్ చేసుకున్నాను. అలాగే సింబల్స్ కూడా కలర్స్ పేపర్స్‌తో అయితే కట్ చేసుకునేది పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఓన్లీ పేపర్ క్రాఫ్ట్ అయితే చేశాననమాట. నాకైతే థీమ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఎలా అయితే చేశానో ఒక వైట్ కలర్ శారీ తీసుకొని దాన్నైతే ఇలా పెట్టాననమాట నేను. మాకు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఇదే ప్లేస్‌లో అయితే చేసుకుంటాం. మా బాబు మంత్లీ ఫోటో షూట్స్ కూడా ఇక్కడే చేస్తాము. ప్రతీదీ కూడా ఏ అకేషన్ ఉన్నా ఇదే ప్లేస్‌లో అయితే చేసుకుంటాము. బర్త్‌డేస్ గానీ, యానివర్సరీస్ గానీ ఏదైనా ఇక్కడే చేసుకుంటామనమాట. ఇక్కడైతే చూసారు కదా! మా వాడిని పడుకోపెట్టగానే మొదలుపెట్టాడనమాట. రచ్చ రచ్చ చేసేసాడు అదంతా పీకేసేసి. నేనైతే ఎంత కష్టపడ్డానో మా వాడైతే 1 మినిట్‌లో మొత్తం తీసేసాడనమాట. అంత చాలా ఈజీగా అయితే పీకేశాడు. నాకైతే ఎంత కష్టపడ్డానంటే నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే కట్ చేసుకొని, పెయింట్ చేసుకొని, అవి ఆరే వరకు ఉంచుకొని, ఇవన్నీ స్టిక్ చేసుకొని అన్నీ చేసుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ క్లాత్ అయితే అది ప్యూర్ వైట్ శారీ అనమాట. శారీనైతే అలా వేసాననమాట కాటన్ శారీని. దానికైతే ఇవైతే స్టిక్ చేశాననమాట. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. నేనైతే పట్టు వదలని విక్రమార్కుల్లో పట్టుకున్నాననమాట వాడిని. ఎలా అయినా ఫోటో తీయాలి నాకిష్టమే. నేనైతే ఈ ఫోటోని పింట్రెస్ట్‌లో చూసాను. ఆ ఫోటో నాకు బాగా నచ్చి ఈ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను.